కనికర సంపన్నునికి కనికరం వస్తే ఇక మన బతుకు ధన్యమే. అయితే ఆయన కనికరించినట్లు ఇక్కడ మనం ఓర్పు పట్టాల్సి ఉంది. ఇప్పుడు ఎవరెవరు ఏ కండిషన్లో ఉన్నారో ఇక్కడ నాకైతే తెలియదు. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, ఎవరు ఏ విషయాల్లో సఫర్ అవుతున్నారో, ఎవరు ఏ విషయాల్లో నలిగిపోతున్నారో, నువ్వు తృణీకరించబడుతున్నావో, అవమానపరచబడుతున్నావో, నిందలు మోస్తున్నావో, నలుగురి మధ్య నవ్వుల పాలయ్యి ఉన్నావో, ఏ విధమైన గుండె కోత నువ్వు కలిగి ఉన్నావో నాకైతే తెలియదు. నీకు తెలుసు. పర్సనల్గా నువ్వు ఎంత ఏడ్చుకుంటున్నావో నీ దీనస్థితిని బట్టి, రహస్యమందు నువ్వు ఎన్ని కన్నీళ్లు గారుస్తున్నావో, ఎంత ఆక్రోశిస్తున్నావో, అలమటిస్తున్నావో ఆయనకి తెలుసు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అన్యాయం అయిపోతున్న నిన్ను దేవుడు గమనిస్తున్నాడు. నీకు జరిగిన అన్యాయానికి కారకులు ఎవరో కూడా చూస్తున్నాడు. రెండు చూస్తున్నాడు. రెండు చూసిన దేవుడు నిన్ను అన్యాయం చేసిన వాళ్ళ బెండు తీసి తీరతాడు. అందులో డౌటే లేదు. దేవునికి మహిమ. ఇక్కడ మనం గమనించి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు చూచి కదులునంత వరకు ఓర్పు సహనాలతో సంయమనం పాటించి దీన మనసుతో ఆయన వైపు చూచుటయే. చూడనివ్వండి. దేవుడు ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నావా, తృణీకరించబడుతున్నావా, చూడని దాని అంతటిని దేవుణ్ణి చూడని. అపహాస్యం చేయబడుతున్నావా, అది కూడా చూడని దేవుణ్ణి. ఇవన్నీ నేను నా లైఫ్లో ఎదుర్కొన్నాను. నేను ఎవరి మీద వాదన పెట్టుకోవాలి, ఎవరి మీద తిరుగుబాట్లు చేయాల. పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం ప్రభా అని నవ్వుతూ దిగొచ్చాను. పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం నాయనాన్ని చూసి నవ్వుతూ దిగొచ్చాను. దేవుడు ఆయన చేసిన కార్యం ఏంటంటే, పిలిచి అవమానపరిచిన వాళ్ళు అక్కడే ఉన్నారు, వెళ్ళు అని తృణీకరించిన వారు అక్కడే ఉన్నారు. దేవుడు ఆయన బలమైన బాహు చాపి ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేశాడు. ఈరోజు మీకు మొదటిగా ఈ విషయాన్ని అందిస్తున్నాను. నీకున్న దీనస్థితిని బట్టి ఎవరన్నా నిన్ను తిరస్కరిస్తే ఏం పర్వాలేదు, నవ్వనే. చిన్న పాకాలో నేను పరిచర్య చేసేటప్పుడు దాన్ని బట్టి కొంతమంది ఎగతాళి, ఉండే నివాసం కూలిపోతే దాన్ని బట్టి కొంతమంది ఎగతాళి, అలాగే ఆర్థిక స్థితిగతులు సరిగా లేవని మా జీవితాలను చూసి కొంతమంది ఎగతాళి, మా పరిస్థితులు చూసి, నా స్థితి చూసి ఏం పర్వాలా, అన్ని దేవుడికి అప్పచెప్పుకొని నీకే స్తోత్రం నాయన అని ముందుకు సాగిపోయాను. అన్నీ చూస్తున్న దేవుడు ఎల్రోయి 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 చూచుచున్న దేవుడు తన బాహు చాపాడు. నేను ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్యను గాని, ఆయన నా విషయమే నమ్మకమైన భర్త. అనేక విషయాలలో నేను ఆయనకి నమ్మకంగా ఉండకపోతేని కానీ నా విషయంలో ఆయన అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకస్తుడైన ఆయన కృప చూపాడు. ఇది యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను. అన్ని విషయములలో నేను ఆయన సంతోష పెట్టకపోతేని కానీ ఆయన అన్ని విషయములలో నా విషయమై మానని కృప చూపుతూ, మానని ప్రేమ చూపుతూ ఆయన బహునమ్మకస్తుడై ఉన్నాడు. నమ్మదగిన దేవుడు.